నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేసినేని తీసుకున్న బ్యాంకు అప్పుల వివరాలు వెల్లడించగలరా అని చెప్పి ప్రశ్నించారు. కేసినేని ఆస్తులు ఎనికేపాడులో ఉన్నాయి కాబట్టి గన్నవరం నుంచి నాగార్జున సాగర్ మధ్యలో రాజధాని ఏర్పాటు చేయమని చెప్పారని ఆరోపించారు. ఇక టీడీపీలో ఉండగా ఇన్ఛార్జీలను పక్కన పెట్టుకునేవాడు కాదని, ఇప్పుడు తాను పాల్గొన్న కార్యక్రమంలో దేవినేని అవినాష్ను పక్కన పెట్టుకున్నారన్నారు. అవినాష్ పక్కన లేకుంటే కొడతారని భయం పట్టుకుందన్నారు. ఎప్పుడు ఏ ఓపెనింగ్ కూడా ఏ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను పక్కన పెట్టుకోకుండా వెళ్ళేటువంటి కేసీఆర్ అనే ఇవాళ దేవినేని అవినాష్ని పక్కన పెట్టుకునేది. ఎందుకంటే అంటే వాళ్ళు తంటారని భయం, అప్పుడే మొదలైంది భయం. అప్పుడే ఈ పార్టీలో ఉన్నంతసేపు కాలు తగలేసాడు చంద్రబాబు గారు మంచితనాన్ని చూసి. ఆ పార్టీలోకి వెళ్ళగానే అప్పుడే భయం మొదలైంది. అయ్యా కేసీఆర్ నాని, నువ్వు నిజాయితీ పరుడు అంటావు, నువ్వు ఆనెస్ట్ అంటావు, నువ్వు అవినీతి పరుడు కాదు అంటావు. నువ్వు ఎంత అవినీతి పరుడువో నేను రుజువు చేస్తా. చర్చకు వస్తావా? ఒకటి. రెండోది, నా పేరు ఎత్తకుండా మా మీద వచ్చే నిందల గురించి చర్చకు వస్తావా? దాని గురించి కూడా తర్వాత నష్టం ఉంది మళ్ళీ నీకు. రెండు, నువ్వు 2019లో నీ అఫిడవిట్లో ఏదైతే నువ్వు బ్యాంకుల గురించి నీకు ఫలానా బ్యాంకుకి ఎంత, ఫలానా బ్యాంకుకి ఎంత, నా ఆస్తి ఎంత అని వేసావు 2019లో. అదంతా కాపీ ఇస్తాను మీకు. కేసీఆర్